హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గణపతికి ఎంతో ఇష్టమైన 4 రకాల ప్రసాదాలండి. ఇవి ప్రసాదాలు అనేవి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు, అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉండ్రాళ్ళు, అలాగే 2 రకాల కుడుములు, మోదకాలు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పున్నర వరకు వాటర్ పోసుకుందామండి. నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో కప్పున్నర వాటర్ తీసుకున్నాను. పొడి బియ్య పిండి తీసుకున్నానండి. మీరు తడి బియ్య పిండి అయితే 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకుందాం. ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకుందామండి. చూసారు కదండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుందాం, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుందామండి. పచ్చి కొబ్బరి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పు ఉడికే వరకు కొద్దిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనకి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలాగా చేత్తో పట్టుకుంటే మెత్తగా అవ్వాలండి. పప్పు అనేది ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీని పొడి చేసి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కొద్దిగా వేసుకుంటూ ఇలాగ వాటర్లో కలుపుకోవాలండి. పిండి మొత్తం కూడా దగ్గరికి వచ్చేసేయాలండి. ఇలాగ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి మొత్తం కూడా మనకి దగ్గరికి అయిపోయింది. ఈ వేడిగా ఉన్న పిండిని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందామండి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నెయ్యి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ పిండి మొత్తం కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలండి. పిండి బాగా కలుపుకుంటే మనకి ఉండ్రాళ్ళు అనేవి చక్కగా వస్తాయి. చూసారు కదండి, పిండి మొత్తం కూడా కలిసిపోయింది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ ఉండ్రాళ్ళలాగా చుట్టుకుందామండి. ఇలాగా రౌండ్గా. చూసారు కదండి, ఇలాగ ఉండ్రాళ్ళు అనేవి తయారు చేసుకుందాం. మనం తయారు చేసుకున్న ఈ పిండితోనే చాలా సింపుల్గా 4 రకాల ప్రసాదాలు అనేవి తయారు చేసి పెట్టుకోవచ్చండి. అలాగే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతాయండి. మనకి ఫస్ట్ ఉండ్రాళ్ళు అనేవి రెడీ అయిపోయినాయండి. ఇవి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కుడుములు తయారు చేసుకుందామండి. ఇలాగ పిండిని తీసుకొని ఇలాగా వేళ్ళ మధ్యన రోల్ చేసిన తర్వాత వేళ్ళ మధ్యలో ఇలా నొక్కితే మనకి కుడుము షేప్ అనేది వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇదే విధంగా కుడుములు అనేవి రెడీ చేసేసుకుందాం. చూసారు కదండి, మనకి కుడుముల ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు 2 రకాల ప్రసాదాలు అయిపోయాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మోదకాలు తయారు చేసుకుందామండి. ఇలా పిండిని తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చుట్టుకొని మోదకం షేప్ వచ్చేటట్టు పైన పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూసారు కదండి, మనకి మోదకం షేప్ అనేది వచ్చేసింది. మనం ఇలా అయినా పెట్టుకోవచ్చండి. మనకి డిజైన్ కావాలంటే ఏదైనా ఫోర్క్ తీసుకుని ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే డిజైన్లా ఉంటుంది. అంతేనండి, ఇలాగే మోదకాలు కూడా తయారు చేసేసుకుందాం. మోదకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు 3 రకాలు అయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మరో కుడుములు తయారు చేసుకుందామండి. ఇలాగా రౌండ్ బాల్లా చేసుకొని ఇలాగా రౌండ్గా అప్పడాల్లాగా చేసుకుందామండి. వీటిని కూడా కుడుములనే అంటారు. ఇదే విధంగా కుడుములు తయారు చేసేసుకుందాం. అంతేనండి, మనకి మోదకాలు అలాగే 2 రకాల కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఆవిరిలో ఉడికించేసుకుందాం. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ పోసి పెట్టుకున్నానండి. అలాగే ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నానండి. ఇలాగ మనం తయారు చేసి పెట్టుకున్న కుడుముల్ని ఈ రేకుల్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా ఇంకొక రేకు పెట్టుకుందామండి నెయ్యి రాసుకుని. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అలాగే మోదకాలు కుడుముల్ని ఈ విధంగా పైన పెట్టేసుకుందామండి. చూసారు కదండి, ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కాస్తంత వేడి తగ్గిన తర్వాత ఈ ప్రసాదాలు అనేవి బయటికి తీసేసుకుందామండి.
అంతేనండి, ఎంతో సింపుల్గా గణపతికి ఇష్టమైన 4 రకాల ప్రసాదాలు అనేవి రెడీ అయిపోయినాయి కదండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.